జూలై 31వ తేదీ కాశ్మీర్ వ్యాలీ కుల్గామ్ డిస్టిక్ కెల్లాం అనే ఏరియాలో దీపక్ అండ్ భూపేంద్ర అనే ఇద్దరు తాపీ పనులు చేయడానికి కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నారు. ఈ ఇద్దరి దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళు ఇండియన్ ఆర్మీలో లేదా రాలో పని చేయడం లేదు, గూఢచర్యం చేయడం లేదు, రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు కాదు, రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళలేదు, గూఢచర్యం చేయడానికి అసలే వెళ్ళలేదు, జస్ట్ కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి వెళ్ళారు. అటువంటి వారిని చంపేశారు. అంటే ఆ వర్కర్ క్యాంపుకి వెళ్ళేసి ఈ ఇద్దరి యొక్క పేర్లు అడిగి హిందువులా కాదా అని చెప్పి కన్ఫామ్ చేసుకొని ఆ తర్వాత చంపేశారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 22 బాసిరన్ వాలీలో ఎలాగైతే భార్య పిల్లల ముందే ఆడవారి ముందే పేర్లు అడిగి కన్ఫర్మ్ చేసి ఎలాగైతే చంపారో సేమ్ దాన్ని రిపీట్ చేశారు అన్నమాట. ఈ దాడి చేసింది రెసిస్టెంట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే దాడి చేశారు. అండ్ వీరి వెనక ఉన్నది యునైటెడ్ నేషన్స్ ద్వారా ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన లష్కరే తయ్యబా బ్యాకింగ్ తోనే ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి తర్వాత ఆశ్చర్యంగా కరాచీలో ఉజైర్ బలోచ్ తెలుసు కదా, రెహమాన్ డెకాయిట్కు చాలా కావాల్సిన వ్యక్తి. ఉజైర్ బలోచ్ యొక్క తమ్ముడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డులో కాల్చి చంపేశారు. ఉజైర్ బలోచ్ అండ్ గ్యాంగ్ ఇల్లీగల్గా ఆయుధాలను కాశ్మీరీ యువతకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పిఎం మోడీ అండ్ అజిత్ దోవల్ గారు ఎమర్జెన్సీ మీటింగ్లో కూర్చున్నారు. ఆల్రెడీ చాలాసార్లు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది, ఇంకొకసారి భారతదేశంలో ఉగ్రవాదం చేస్తే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ఇండియన్ ఆర్మీ యొక్క పెద్దలు ఎన్నోసార్లు హెచ్చరించారు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ను లాంచ్ చేస్తారా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను స్టాప్ చేయలేదు, పాస్లో పెట్టారు. ఫ్రంట్ లైన్స్లో ఇండియన్ ఆర్మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే ఉంది. ఇలాంటి దాడులనే యాక్ట్ ఆఫ్ వార్ అంటారు. కుల్గామ్ దాడుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్ ఆన్ ద స్పాట్ చనిపోతే భూపేందర్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈరోజు చికిత్స పొందుతూ భూపేందర్ కూడా చనిపోయాడు. ఈ దాడి మేమే చేశాము అని చెప్పి లష్కరే తోయబా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంది. ఇండియన్ ఆర్మీ హై అలర్ట్లో ఉంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవేలో పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టించారు. కంప్లీట్ శానిటైజేషన్ జరుగుతోంది. ఒక రోజు ముందు అనంతనాగ్లో జమ్మూ కాశ్మీర్ హెడ్ కానిస్టేబుల్ను కూడా ఇలాగే చంపేశారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర జరుగుతోంది. దాదాపు 4 నుండి 5 లక్షల భక్తులు అక్కడ చేరుకున్నారు. ఈ యాత్రలో ఉగ్రవాద దాడి చేయడానికి ప్లానింగ్ జరిగింది. ఇది విఫలమైంది అని చెప్పి అభం శుభం తెలియని సామాన్యులు పొట్ట కూటి కోసం కాశ్మీర్కు వెళ్ళి పనులు చేసుకుంటున్న వర్కర్స్పై దాడి చేసి అన్ని హద్దులు దాటేశారు. ఈ వర్కర్స్కు అండ్ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న ఈ ఇష్యూస్కు కానీ కాశ్మీర్ ఇష్యూకు కానీ ఎటువంటి సంబంధం లేదు. కాశ్మీర్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ డెవలప్మెంట్ వర్క్ కోసమే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవేలో పనిచేయడానికి లేదా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం, స్కూల్స్, కాలేజెస్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం ఈ వర్కర్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటే అటువంటి వారిని చంపేస్తున్నారు. ఇలా చంపితే ఇంకొకసారి ఎవరే కానీ తాపీ పనులు చేయడానికి, బ్రిక్ వర్క్ చేయడానికి లేదా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పనులు చేయడానికి కాశ్మీర్కు రారు అని చెప్పే కావాలనే స్ట్రాటజిక్గానే ఎంచుకొని మరీ దాడి చేస్తున్నారు. అంటే కాశ్మీర్ డెవలప్ అవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ మీడియా ముందుకు వచ్చి బలోచిస్తాన్లో ఉగ్రవాదం చేయిస్తోంది. రానే ఇండియన్ మీడియా అండ్ ఇండియన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ బలోచిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్యాటర్ను అర్థం చేసుకునే అవసరం ఉంది. పీఓకేలో జూన్ 2026 నుండి ప్రొటెస్టులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ అండ్ పీఓకే ప్రజల తరపున ప్రొటెస్ట్ చేస్తున్న జాక్ కమిటీ మెంబర్స్కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్కడ బలవంతంగా ఎన్నికలను నిర్వహించారు. ప్రజలు ఓట్స్ వేయడానికి రాకపోతే రోడ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఓపెన్ ఫైరింగ్ చేస్తున్నారు. అమ్మాయిల్ని, ఆడవారిని రోడ్డు మీదే కాల్చి చంపుతున్నారు. ఈ పీఓకే ప్రొటెస్ట్ కూడా ఇండియానే చేయిస్తోంది అని చెప్పి తమ ఆర్థిక వైఫల్యాలను మనపై రుద్దడానికి ట్రై చేస్తున్నారు. పీఓకే ప్రజలకు సబ్సిడీస్ కట్ చేశారు, ఫ్రీబీస్ ఇవ్వడం లేదు, కరెంటు ధరలు పెంచేశారు. కడుపు కోతతో అక్కడ ఉద్యమం జరుగుతుంది. పీఓకే అస్థిరమైంది. ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్ కూడా అస్థిరంగా మారాలి అని చెప్పి ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీను ఏమని కోరింది అంటే, పీఓకేలో ఇంత పెద్ద ఎత్తున ఘోరాలు జరుగుతున్నాయి, 40 నుండి 80 మంది చనిపోయారు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పీఓకే ప్రజలను ఉగ్రవాదులని సంబోధిస్తున్నాడు. పీఓకే ప్రజల గురించి మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు? అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరగడం లేదని చెప్పి యుఎన్, యూకే, ఆస్ట్రేలియా పెద్ద మనుషులందరూ ఉన్నారు కదా. ఏదైనా కాశ్మీర్లో చిన్న గొడవ జరిగినా
లేదా ఏదైనా ఉగ్రవాద కార్యక్రమం జరిగితే ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ను అణిచివేస్తోంది అని చెప్పి పెద్ద పెద్ద పేరాలు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. బట్ పీఓకేలో ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు న్యూయార్క్ టైమ్స్ కానీ అల్ జజీరా కానీ లేదా పెద్ద పెద్ద సోకాల్డ్ వెస్టర్న్ పత్రికలు ఎవరే కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. న్యూయార్క్ టైమ్స్ ఏమంటుంది అంటే పీఓకే అంట పాకిస్తాన్ యొక్క భూభాగం అంట. యూఎన్లో పీఓకే ఇష్యూ అలాగే ఉంది. పీఓకే అనేది భారత్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్. బట్ కావాలనే న్యూస్ను మార్చి రాస్తున్నారు. ఎంఈఏ గ్లోబల్ అకౌంటబిలిటీ కోరుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ పీఓకే ప్రజల్ని ట్రైనింగ్ చేసి ముజాహిదీన్లుగా మార్చి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేయించారు. ఆ తర్వాత ఇదే పీఓకే ప్రజల్ని ఇండియాకు పంపి ఇండియాలో ఉగ్రవాదం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజలే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. పీఓకే నుండి అంతర్జాతీయంగా దృష్టిని మళ్లించడానికి కాశ్మీర్లో ఉగ్రవాదం చేసి కాశ్మీరీ యువతకు ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లో ఉండడం ఇష్టం లేదు, జమ్మూ కాశ్మీర్కు స్టేట్హుడ్ ఇవ్వడం లేదు, జమ్మూ కాశ్మీర్లో డిక్టేటర్షిప్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఉంది, జమ్మూ కాశ్మీర్ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లేదా అక్కడి పోలీసులందరూ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉన్నారు అని చెప్పి కావాలనే రెచ్చగొడుతున్నారు. మెహబూబా ముఫ్తీ గారు వచ్చారు, ఈవిడ ముసలి కన్నీరు కారుస్తున్నారు. इंडियन इंटेलिजेंस फेल अయింది అంటున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. तो इतना अजाब है लोगों पे, उसके बावजूद ये इंसिडेंट्स होना मुझे लगता है कहीं ना कहीं सिक्योरिटी में कोताही है. और दूसरी मेरी ये गुजारिश है कि एक तो यहाँ की जो गवर्नमेंट है उसको इन लोगों को मुआवजा देना चाहिए, वहाँ की तो देगी. दूसरा इसका बाज़ाब्ता इन्वेस्टिगेशन होना चाहिए. ముఫ్తీ ఇష్యూను రాజకీయం చేయాలి అనుకుంటోంది. అంటే ఇక్కడ ఈ దాడి చేసింది మొహమ్మద్ లతీఫ్ అనే ఒక లోకల్ కాశ్మీరీ. ఇతనికి ఎల్ఈటీకు లింక్స్ ఉన్నాయి. అంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చెప్పి 3000 కిలోమీటర్ల చుట్టూ భద్రతను అరేంజ్ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశాల్లోనే, అంటే చిన్న బార్డర్ ఉన్న ఇజ్రాయెల్లోనే ఉగ్రవాదం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కూడా చిన్న చిన్న అటాక్స్ జరుగుతూ ఉంటాయి. బట్ వీళ్ళకేమి అంటే చిన్న అటాక్ కూడా జరగకూడదు. అంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే జమ్మూ కాశ్మీర్ మా కంట్రోల్లో లేదు, కేంద్రం యొక్క కంట్రోల్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం జరిగితే మాకు సంబంధం లేదు అని ఉమర్ అబ్దుల్లా అంటున్నాడు. ఉమర్ అబ్దుల్లా తండ్రి గారు ఫారూక్ అబ్దుల్లా ఏమంటాడు అంటే మాకు స్టేట్హుడ్ ఇవ్వడం లేదు, మాకు స్టేట్హుడ్ ఇస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లేకుండా చేస్తామంటున్నాడు. ఈయనకు స్టేట్హుడ్ ఇచ్చినందుకే 1990స్లో 5 లక్షల మంది కాశ్మీరీ హిందూస్ను గెంటివేయడం జరిగింది. అండ్ ఆ కార్యక్రమం జరిగింది ఈ అయ్య గారి ఆధ్వర్యంలోనే. యాక్చువల్లీ ఆగస్టు 5, 2019 ఆర్టికల్ 317 రద్దు చేశారు. ఈ యానివర్సరీ సందర్భంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కు చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా స్టేట్హుడ్ కావాలి అని డిమాండ్ చేశాడు. ఈవెన్ కాక్రోచ్ ప్రొటెస్ట్లో కూడా జంతర్ మంతర్కు వెళ్ళేసి స్టేట్హుడ్ కావాలంటే నీట్ ప్రొటెస్ట్లో ఈ పెద్ద మనిషి స్టేట్హుడ్ కావాలి అంటున్నాడు. ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ భట్టే ఈ కార్యక్రమం చేశాడు అని చెప్పి సస్పెక్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదానికి కులం మతం ఉండదు అంటారు. బట్ ఇలా క్యాస్ట్ క్రీడ్ లేదా కమ్యూనిటీ అడిగి పేర్లు అడిగి చంపడం ఏంటి? అండ్ దీంట్లో కూడా మీరు చూసుకోండి, కాశ్మీర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, కాశ్మీర్లో ఎప్పుడైతే టూరిస్టులు ఎక్కువగా వస్తారో అప్పుడే వీళ్ళు దాడి చేస్తూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చాలాసార్లు చెప్పా, మీ విలువైన డబ్బును కాశ్మీర్కు వెళ్ళి వృధా చేసుకోకండి. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ దేశాల్లో టూరిస్టులను తమ సొంత బంధువుల్లాగా భావిస్తారు. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా టూరిస్టులను ఒక రిలేటివ్ లాగా భావిస్తారు. అంటే అక్కడ టూరిస్టులను చంపుతున్న జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఇండైరెక్ట్లీ టూరిజమే ముందుకు తీసుకెళ్తోంది. రీసెంట్గా పిఎం మోడీ గారు ఏమంటారు, ఎవరే కానీ వేరే దేశాలకు వెళ్ళొద్దు, ఇండియాలోనే ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఇండియాలోనే టూరిజం చేయండి, యూరోప్కు వెళ్ళొద్దు, వేరే దేశాల్లో మ్యారేజెస్ చేసుకోవద్దు అని చెప్తారు. ఇప్పుడు కాశ్మీర్కు వెళ్తూ ఉంటే అక్కడి వాళ్ళు కావాలనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. సో ఈ విధంగా కాశ్మీర్లో ఉన్న ప్రజల్లోనే కొంతమంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బు మనపైనే వీళ్ళు ప్రయోగించగలరు. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుందా అంటే ఇది చిన్నదాడే. ఒకవేళ ఇంకా ఎక్కువగా వీళ్ళు వరుసగా దాడులు చేసుకుంటూ పోతే మేబీ చాలా స్ట్రిక్ట్గా మిలిటరీ యాక్షన్ లేదా కైనెటిక్ యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది అంటున్నారు. క్యాబినెట్లో ఎమర్జెన్సీ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎలాగైనా ఈ దాడి చేసిన వారిని పట్టుకుంటాము అని చెప్తున్నారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.